హాయ్ ఫ్రెండ్స్, ఇవి మిగిలిపోయిన ఇడ్లీలతో చేసిన బజ్జీలు అన్నమాట. దీనికి టమాటా సాస్ తోటి తింటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇడ్లీలను ఇలా కట్ చేసుకొని ఇలా మైదా పిండి కొంచెం అంత కార్న్ఫ్లవర్ కలుపుకొని అలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. దీంట్లో నేను చేసింది ఏంటంటే కొంచెం అంత ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసి కొంచెం అంత మైదా పిండి కలుపుకొని కొంచెం అంత సాల్ట్ వేసి లైట్గా స్పైసీ గురించి కొంచెం అంత మిర్చి పౌడర్ కూడా కలిపి ఇలా డిప్ చేసి ఆయిల్లో వేయడం జరిగింది. మంచిగా అట్లా గోల్డెన్ బ్రౌన్కి వచ్చినాక దాన్ని తీసేసుకోవచ్చు. గోల్డెన్ బ్రౌన్కి వచ్చినాక తీసేసుకొని మంచిగా తినవచ్చు. మన ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు అదే పిండిలో ఏదైతుందో ఇదే పిండిలో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొంచెం స్పైసెస్ మంచిగా వేసుకుంటే మనకి ఇంకా బాగా అవుతాయి. ఏంటంటే మా పిల్లలు జర పచ్చిమిర్చీలు, కరివేపాకులు వస్తే వాళ్ళు ఇష్టపడరు. సో అందుకని నేను దానిని అవాయిడ్ చేసిన. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. మంచి స్పైసీగా ఉంటుంది, మంచి టెక్స్చర్, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇడ్లీలు మిగిలిపోయాయి అని బాధపడద్దు ఫ్రెండ్స్. ఈ రకంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికి చట్నీతో కూడా తినవచ్చు. అల్లం పచ్చడి, మన పల్లి చట్నీ అయినా టమాటా చట్నీ అయినా కానీ చాలా బాగుంటుంది. మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దీంతో ఇంకొక రెసిపీ కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను, చూడండి.